పూర్వం మృకండు మరుద్వతి అనే ఇద్దరు ఋషి దంపతులు ఉండేవారు. వారికి సంతానం లేకపోవటం వల్ల చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు. మృకండ మహర్షి సంతానం కోసం శివునికి తపస్సు చేశాడు. తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై 16 సంవత్సరములు గల సద్గుణవంతుడు కావాలా లేక దుర్గుణాలు గల దీర్ఘాయుష్మంతుడు కావాలా అని ప్రశ్నిస్తాడు. శివుడు అడిగిన ప్రశ్నకు సద్గుణాలు గల సంతానం కావాలని మృగండ మహర్షి 16 సంవత్సరములు గల అల్పాయుష్కుడినే కోరుకుంటాడు. ఇలా ఉండగా కొంతకాలానికి మృగండ మహర్షికి మరుద్వతికి మార్కండేయుడు జన్మిస్తాడు. 16 సంవత్సరములు మార్కండేయుడిని చూసి తండ్రి బాధపడుతూ ఉండేవాడు. తండ్రి దగ్గర నుంచి తన ఆయుష్ గురించి తెలుసుకున్నాడు మార్కండేయుడు. శివుణ్ణి ప్రార్థించటం వల్ల ఆయుష్ను పెంచుకోవచ్చని తలచి తపస్సు చేసేందుకు వెళ్ళాడు మార్కండేయుడు. తపస్సు చేస్తూ మార్కండేయుడు ఉండగా మార్కండేయుని ప్రాణాలను తీసుకురమ్మని యముడు యమదూతలను పంపించాడు. కానీ వారు ఎంత ప్రయత్నించినా మార్కండేయుని ప్రాణాలు తీయలేకపోయారు. దాంతో యముడే స్వయంగా వచ్చి మార్కండేయునిపై పాశం వధించాడు. మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా పట్టుకొని శరణు వేడగా శివుడు మహాకాలుడిగా వచ్చి యముణ్ణి సంహరించాడు. మార్కండేయుడు చిరంజీవిగా ఉండమని వరమిచ్చాడు. దాంతో దేవతలంతా యముణ్ణి బ్రతికించమని కోరగా శివుడు యముణ్ణి బ్రతికించాడు. అప్పటి నుంచి మార్కండేయుడు చిరంజీవుడు అయినాడు.